నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలంలోని ఐదనగర్ అనే గ్రామ పంచాయతీలో ఉన్నాం. సో ఇక్కడ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలు చాలా వరకు అయితే ఏదైతే సైడ్ కాలువల విషయంలో కావచ్చు, వర్షాలు పడ్డప్పుడు నీళ్ళతోటి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో మరి ఈ నియోజకవర్గంలో అయితే మనం రావడం జరిగింది. సో మరి ఇక్కడ స్థానికులు ఇందాక కలవడం జరిగింది, వాళ్ళ సమస్యలు చెప్పుకున్న పరిస్థితి. సో మరి సమస్యలు ఏందని చూడడానికి వస్తుంటే ప్రధానంగా ఈ కాలువ ఒకటి వర్షాలు పడితే మాత్రం నీళ్లు మొత్తం ఇక్కడికి వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, మాకు చాలా సమస్యలు ఉన్నాయి. సో ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు, గ్రామ పంచాయతీ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో కూడా అన్యాయమే జరుగుతూ ఉంది, ఎవరు పట్టించుకోని పరిస్థితి. సో మరి ఈ రోజు కూడా ఇక్కడ స్థానిక సంబంధించిన ఎమ్మెల్యే రావడం జరిగింది. ఎమ్మెల్యేని కలిసి వీళ్ళకి సంబంధించిన సమస్య చెప్పడం జరిగింది. సో మరి ఆ సమస్య పరిష్కారం జరుగుతుందా జరగదని కూడా ఒకసారి వాళ్ళ మాటలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళతో. అమ్మ ఏం పేరమ్మా? ఎల్లమ్మ. ఎల్లమ్మ. సో ఏంటి ఈ సమస్య ఏంది? మరి నీళ్ళకు సంబంధించిన వెనకైతే కనిపిస్తాం, దాదాపుగా ఈ రోడ్ ఆ ఎడ్జ్ వరకు, అదేవిధంగా వెనకాల కూడా మొత్తం గుంతలు పడ్డ రోడ్లు. సో మరి దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేరు? రాబోయే రోజులలో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి ఆ లోపైన చేస్తేనే ఓట్లు వేస్తామనేది వాళ్ళ వాదన. సో మరి మాట్లాడదాం, ఏంది మరి ఎప్పటి నుండి ఇబ్బంది పడతా ఉన్నారు సమస్య గురించి? ఎప్పటి నుంచి అంటే ఎప్పుడు రాజశేఖర్ ఉన్నా కానీ చెప్తాను మేము. రాజశేఖర్ చచ్చిపోయిండు, చంద్రబాబు వచ్చిండు శంకుస్థాపన చేసిండు. మేము ఇక్కడ డామ్ ఇయ్యని అన్నాం, డామ్ ఇస్తాం ఏం కాదు మీకు అన్ని తీర్లు ఇస్తాం అన్నాడు ఆయనే. ఇక్కడ డామ్ కట్టిండు, ఆయన పోయిండు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చి కూడా మమ్మల్ని ఏం పట్టించుకుంటలేరు. ఇగో ఈ రోడ్డు తెల్లందాక పొద్దున్నాక చిన్నపిల్లలు మేము తిరుగుతాను, నడల మాట నీళ్ళు వస్తాయి. ఏమన్నా అంటే మీ ఎమ్మెల్యే లేడా, మీ ముఖ్యమంత్రి లేడా, మీ సర్పంచ్ లేడా, మమ్మల్ని అడుగుతాను అని కార్యదర్శి అంటాడు. మాకు అవసరం లేదు, పోయిన కార్యదర్శి ఏం చేసింది, నేను చెప్తా నేను చేయను అంటాడు. మరి ఇప్పుడు 5 రోజుల కిందనే కాలువ తీసిండు అంటారుగా, 5 రోజుల కింద కాలువలు తీసినట్టు ఉన్నాయి మీకు? అవన్నీ వీడియో తీసి పెట్టి తర్వాత ముచ్చట మరి ఈ రోడ్డు గురించి ఓట్లు వేయమని ఒకటి అప్పుడే అంటారు, అప్పుడే వస్తారు. దండం పెడతా కాలు మొక్త బాంచనైతే అంటారు. ఓటు వేసినాక ఒక్కరు ఎమ్మెల్యే కాని పేరు, ఒక్క లీడర్లు కాని పేరు, ఒక్కరు కూడా మాట్లాడారు, పట్టించుకోరు. ఏదన్నా పిలుద్దామన్నా కూడా మా వాడకు వచ్చి కూడా సర్పంచ్ ఇట్లా అని కూడా ఇగో ఈ కార్యదర్శి కూడా మాకు రారు. అటు తీసుకుంటూనే పోతారు, అట్లే పోతారు, అట్లే చెప్తారు, అటు నుంచి ఇటే పోతారు. మాకు ఏ విషయాలు కూడా తెలివై మాకు గ్రామ పంచాయతీ గురించి. ఐదనగర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అనే వ్యక్తి ఉన్నాడా? లేరు, పాత సర్పంచ్ మాజీ సర్పంచే. ఆయన ఉండగా ఏం చేసిండు అంటాడు గ్రామ ప్రజల సర్పంచ్. ఇప్పుడు ఏది ఈయనే మన ఎమ్మెల్యే. వీళ్ళందరికి కూడా మేము పోయి ఫిర్యాదు అయినాం. ఎన్నిసార్లు ఫిర్యాదు కావాలి? మాకు ఆస్తి వచ్చి ఊకున్నాం, ఊకుంటే వీళ్ళు ఏమంటారు మాకు ఈ రోడ్డు పడ్డది అని అట్లా పోతారు లీడర్లంతా. మరి మేమేం చేయాలి? మా నీళ్ళలో మేము మునుగుతాను, వస్తలేరు. మా నీళ్ళలో మేము మునుగుతాను. మా నీళ్ళు ఇంట్లో చిన్న పిల్లగాడు ఉంటే పాము వస్తే ఆ చిన్న పిల్లగాడు పాము అంటే మేము పోయారు, అందరు పోయారు. ఆ పాము ఇటు వెళ్ళిపోయింది. ఇంతమంది నీళ్ళలో నడతాను. ఏం చెప్తారో చెయ్యి, ప్రభుత్వానికే తెలిసి ఉండాలి. మీ ఓట్లు అయితే కావాలి, కానీ మీ బురదలో ఉండే కష్టాలు అయితే వద్దు. మీరు ఎందుకు చెప్తారు? మీరు ఎలాకర్ రప్పించిన ఒకసారి మీరు ఎందుకు పిలుస్తారు? ఎలాకర్ తోటి ఏం పని మీకు? మీకు అవసరం లేదు, మేము ఉన్నాం అన్నారు. ఆయన కూడా ఫోటో తీసుకోపోతే ఆయన కూడా. సరే, ఇప్పుడు వాళ్ళ ఫోటో తీసుకోవాలి. ఎన్నిసార్లు పోయి కలిసిన వాళ్ళని? మేము 5-6 సార్లు కూడా కలిసినాం. రాలే. మేమేం చేయం? ఇగో ఈ రోడ్డు మా దాంట్లో ఏది ముత్తేసిపేట రాజుపేటది అంటారు. కాలువలు అయితే దీని కిందకి వస్తాయి కదా, ఇప్పుడు మీరు వాడే నీళ్ళకి కరువు పని పెట్టదు అంటారు కదా. కరువు పని ఏం పెడతారమ్మా? కరువు పని ఏం పని పెడతారు? చెయ్యరు. కరువు పని బురదలు ఏం చేస్తారు అంటాడు కార్యదర్శి. ఆమె ఏం చేసింది, పుక్లీ తీసుకొచ్చి ఇద్దాం అని రవీందర్ మాట్లాడిండు. రవీందర్ వస్తాడు చూస్తాడు, దొంతి మాధవరెడ్డి వస్తాడు చూస్తాడు, సప్పుడేకుంటే వెళ్ళిపోతారు. అంతే ఉంటది. మా ఎమ్మెల్యే వస్తే మేము రాలే, మా వాడలో రాలే, మాకు ఏం న్యాయం జరిగిందని వస్తాం మేము వాడికి. అందుకని మేము రాలే, మేము ఇళ్ళలోనే ఉన్నాం. వస్తే పోరాట చెప్తానికి వచ్చిండు. మాకే తెలియదు. కాంగ్రెస్ వచ్చి మాకేవో ఏం బువ పెట్టలేదు, ఆడొచ్చి ఏం బువ పెట్టలేదు, ఈడొచ్చి ఏం బువ పెట్టలేదు. మాకు ఉన్నదే సమాచారం. మాకు ఆపద వచ్చిందంటే 10 రూపాయలు వచ్చినాయి కూడా లేవు. మా మరదలు చచ్చిపోతే కూడా ఆత్మబంధు అని పెడితే కూడా 6 పైసలు కూడా ఎవరు ఇప్పించిన కూడా లేడు. ఎందుకు మరి ఊళ్ళో రాజకీయం ఎందుకు? రాజకీయాలు పోవడం ఎందుకు? ఆడొచ్చిండే పోవడం ఎందుకు? ఆతోడు మాట్లాడేందుకు, ఈతోడు మాట్లాడేందుకు, ఈతోడు తిరుగుడు ఎందుకు? ఏమంతా తిరగద్దు. సపడకుండా ఇంట్లో కూర్చుంటే ఉన్ననాడు తింటాం, లేనాడు సపడకుండా పంటాం. ఓట్లు కూడా వస్తున్నాయి కదా మళ్ళీ సర్పంచ్. ఓ ఎవరికి వేయం ఈసారి అసలు వేయం, మా వాడల్లో వేయం. మంచిదే, సపడకుండా ఏం చేస్తాం తెలుసా? రమ్మన్నా కూడా వేసి మురుగుతాడు గుద్ది వస్తాం అంతే. సాపుగా బాధ్యత చెప్తాను నేను.
అంతే బాధ్యతగా మురుగుతాట గుద్దొత్తా నాకు వీళ్ళు గెలిచి ఎవరు పెట్టలేదు, వాళ్ళు గెలిచి ఏం పెట్టలేదు. ఈ పంచదన్నా కూడా ఈ చెడదన్నా కూడా ఎవరు పట్టించుకోరు. నేను ఆడదాన్ని ఇప్పుడు 35 సంవత్సరాలు నేను ఈ ఊళ్ళోకి వచ్చి నాకేం న్యాయం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది? ఏం జరగలేదు నాకు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాలట ఏమైనా వచ్చినాయి? ఇందిరమ్మ ఇల్లు అంటే అంటాడు కదా కార్యదర్శి, ఏం సార్ మాకు ఇల్లు వస్తుంది అంటే, మీకు రాదమ్మా నీ కళ్ళ తెలంగాణ ఉన్నావు నువ్వు, నేను తెలంగాణ ఉన్నానట. కాంగ్రెస్ మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ మారి మళ్ళీ కాంగ్రెస్ పోయారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాటిని అని చెప్పేసి అంటున్నారు. ఇయ్యరట, నిజమైన పేదలకు కదా రావాల్సింది. ఇయ్యరట మాకంటే ఫస్ట్ మళ్ళీ అంటాడు కదా కార్యదర్శి సార్ని అడిగితే, సార్ అట ఆయనే మళ్ళా తాగబోతు సారు అంటాడు కదా, ఇగో మళ్ళా మీకు లేదమ్మా మీకేం లేదు, ఇగో టైం వచ్చినప్పుడు సైవం వచ్చినప్పుడు ఇగో గుళ్ళ యాకన్నను మొండై రాదును జోగ్యను వాళ్ళందరిని అడుగుపో అమ్మా. మా తమ్ముని ఇల్లు వెళ్ళిపోయి ఇప్పుడు 3 ఏళ్ళు ఇల్లు చూడిపోరు, మా చిన్నోని ఇల్లు చూడిపోరు. మా ఇల్లు మంచిగా ఉన్నాను ఇల్లు ఇచ్చిండ్రు, మా చిన్నోని ఇల్లు ఇప్పుడు 3 ఏళ్ళు కూలిపోయి మీకు వీడియో చూపిస్తా నేను అక్కడ. చెప్పండి మరి మీరు చెప్పండి. ఇందాక మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది, సో ఏం హామీ ఇచ్చిండు మరి? ఎమ్మెల్యే తోటి మాట్లాడినా రేపు వచ్చేసి దరఖాస్తు పెట్టుకోమన్నాడు. జస్ట్ ఒక 6 సంవత్సరాల కాంచాలి మీ ఈ రోడ్డు గురించి అనుభవిస్తూనే ఉన్నాం. ఆయన ఇండిపెండెంట్గా చేసిన కాంచాలి, ఆటో గుర్తు కాంచాలి, దెబ్బలు పడుకుంటా తన్నులు పడుకుంటా ఆయననే గెలిపించుకొని వచ్చినాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడు ఏదో మధ్యలో వచ్చి ఇప్పుడు ఈయన గెలిచిండని చెప్పేసి కనీసం పట్టించుకునే నాదులు లేడు అని ఇప్పుడు గ్రామ పంచాయతీ ఓపెనింగ్కి వచ్చేసి పోయి మాట్లాడితే రేపు చేపిస్తా అంటాడు. ఇవరకు ఒక ఆడామె ఉండే కార్యదర్శిగా, ఆమె కనీసం ఆడవాళ్ళ బాధ అర్థం చేసుకొని వచ్చి 100 రోజుల పని కిందనైనా చేపించేది. ఇప్పుడు ఈయన వచ్చిండు, ఈయన డ్యూటీ వచ్చేసి 9-10 గంటలకు రావాలంటే చిన్న విలేజ్ ఇది. ఈ విలేజ్లోకి వెళ్ళి ఎటోళ్ళు అటు పనికి పోయినాక కథం కార్యదర్శి అనే వ్యక్తి, కారోబార్ అనే వ్యక్తి, ఈ పెద్ద మనుషులు అనే వ్యక్తి పోయి తాక్కుంటా తాళ్ళల్లో ఉండు, వైన్ షాప్లలో కూర్చోడు, వాళ్ళ సిబ్బంది ప్రకారం వెళ్ళిపోడు. ఇదే కాలువ సమస్య ఉందో ఇప్పుడు వచ్చిందా లేదా గత ప్రభుత్వం ఉండదా? ఇప్పటి నుంచి గత ప్రభుత్వం నుంచి జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేను కూడా అడిగితే చేపిస్తానంటాడు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఓపెనింగ్ ఇంత మునుపు ఉన్నప్పుడు ఒక కార్యదర్శి ఆడాముండే, ఆమె ప్రెగ్నెన్సీ తోటి ఉండే, అయినా కూడా వచ్చి చేపించింది, కాలువలు సాఫ్ చేయించింది, ఆడోళ్ళు ఉన్నారని కాలువలు సాఫ్ చేయించింది. ఇప్పుడు వచ్చిన మందు అంటే వాడలు ఎమ్మటి గడ్డి మందు కొట్టించేది, దోమలకు మన బాయిలల్లో బ్లీచింగ్ పౌడర్ వేసేది, అన్నీ చేపించేది. ఇప్పుడు వచ్చిన కార్యదర్శి అసలు ఏమో అని పట్టించుకుంటలేడు. వీధి లైట్లు వేసుడు లేదు, గడ్డి మందు కొట్టుడు లేదు, బ్లీచింగ్ పౌడర్ జల్లు లేదు. ఆ పైసలు వృధా చేసుకుంటా తాగుడు, టైం అయిపోగానే తాగుడు, వాళ్ళు వెళ్ళిపోడు. పట్టించుకునే ఇంత సమస్యలు ఉంది కదా, మీ స్థానికంగా ఉన్న నాయకులను పట్టుకొని ఎమ్మెల్యే దగ్గరికి నాయకులను ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ, చిన్న పంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడిగితే ఇప్పుడు సర్పంచ్ ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, మళ్ళీ సర్పంచ్గా మనం కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మనం మాట్లాడతాం. కాకపోతే మనం ఎమ్మెల్యే తోటి కొట్లాడదాం అంటారు. ఈరోజు గ్రామ పంచాయతీ ఓపెనింగ్ రోజు వచ్చిండు. నమ్మకం అయితే లేదు. ఆయన చేయిస్తా అని నమ్మకం లేదు. సో ఇదే అండి పరిస్థితి. సో ఇక్కడ చూస్తుంటే ప్రధానంగా అయితే సమస్య అయితే కనిపిస్తూ ఉంది. సో మరి ఇందాక ఎమ్మెల్యే అయితే గెలవడం జరిగింది, సమస్య చెప్పుకోవడం జరిగింది. మరి దీనిపై పరిష్కారం అనేది జరుగుతుందా, ఏం జరుగుతుందని వేచి చూడాల్సిన పరిస్థితి.